ఒక జర్నలిస్ట్గా, కమ్యూనికేషన్ ఎక్స్పర్ట్గా, ప్రొఫెసర్గా, సెఫాలజిస్ట్గా. సో ఆల్మోస్ట్ 4 మల్టీ డైమెన్షనల్ యాంగిల్స్ యూ టచ్డ్ అపాన్ ఇప్పటిదాకా. సో వృత్తిపరంగా కన్నా కూడా మీరు ప్యాషన్ వల్ల దీని మీద ఈ ఫోకస్ ఎక్కువ పెట్టినట్టున్నారు. సో అంటే మేము సురావజ్జుల రాము నుంచి డాక్టర్ రాము దాకా చూసిన వాళ్ళం మేము. సో మీ థాట్ ప్రాసెస్లో ట్రాన్స్ఫర్మేషన్ని డిడ్ యూ నోటీస్? అంటే ఒకటండి, యాజ్ వీ గెయిన్ ఎక్స్పీరియన్స్ మనకి కొద్దిగా తెలుస్తూ ఉంటాయి కదా. నాకు ముఖ్యంగా ఏంటంటే, నేను వచ్చింది ఖమ్మం జిల్లా నుంచి వచ్చాను. పొలిటికల్ యాక్టివిటీస్ హబ్ అది. ఆ తర్వాత ఏదో చిన్న విద్యార్థి రాజకీయాల్లో కొద్ది రోజుల పాటు ఉన్నాను. ఎప్పుడైతే జర్నలిజంలోకి వచ్చానో మనము రైట్ లెఫ్ట్ తీసుకోకూడదు, సెంట్రిస్ట్గా ఉండాలని గట్టిగా నేను బలంగా నమ్ముతూ వచ్చాను. మధ్యలో మీలాంటి వాళ్ళు అంటూ ఉండేవాళ్ళు కమ్యూనిజం నుంచి మారారు ఏంటి అని. ఇప్పుడు సెంట్రిస్ట్గా ఉన్నాము. ఇప్పుడు నిష్పాక్షిక విశ్లేషణ, నిష్పాక్షికంగా ప్రొఫెషనలిజంతోనే మన క్లయింట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి సర్వ్ చేయటం చేస్తున్నాం. లాస్ట్ టైం ఎలక్షన్, ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు, పార్లమెంటరీ ఎలక్షన్స్ కూడా కొంతమందికి హెల్ప్ చేసాం మనము. నిష్పాక్షికంగా ఉంటేనే అది చేయడానికి వీలవుతుంది. మనం పార్టీ జెండాలు మోయకుండా మన క్లయింట్స్కి కావలసిన సూచనలు, సలహాలు, గ్రౌండ్ బేస్డ్ క్వాలిటేటివ్. ఎండ్ ఆఫ్ ద డే యూ హ్యావ్ టు గో బై యువర్ క్లయింట్, వాళ్ళ ఆస్పిరేషన్స్. అంటే అదే సందర్భంలో ఏమైనా మొహమాటాలు ఉన్నా చెప్పేవాళ్ళ, ఇలా లేదు ఇక్కడ మీకు ఇబ్బంది ఎదురు కాబోతోంది చెప్పేవాళ్ళు. డీలింగ్ లో ఫస్ట్ రాసుకునేదే అది ఉంటుంది. ఏంటంటే మేము ఇచ్చేది సజెషన్స్, మీరు దీన్ని ఆదేశాలుగా భావించి అహంకారంతో మాతో డీల్ చేయకూడదు, మా మీద దాడులు చేయకూడదు, మేము చెప్పేదంతా కూడా మీ గెలుపుకు ఉపకరించేవే అని 1-on-1 మీటింగ్ లో చెప్తే చాలా వింటారండి, బాగా వింటారు, బాగా విని కరెక్షన్ చేసుకుంటారు. మేము కొంతమంది, నేను ఒక ఎంపీ క్యాండిడేట్ కోసం వర్క్ చేశానండి. ఆ ఎంపీ క్యాండిడేట్ ఒక టాప్ లీడర్ అంటే అసలు ఆయనకు పడనే పడదు. నేను చెప్పా ఆయనతో బ్రేక్ చేయాలంటే వినలా ఆయన. వినకపోతే నేను చెప్పా ఇది ఒక పెద్ద ఏరియా, మీరు వినట్లేదు కాబట్టి నేను వదిలేస్తున్నాను అని. అలాంటి వాళ్ళని వదిలేస్తాం. వాళ్ళకి ఏంటంటే డబ్బులు ఉంటాయి కాబట్టి అహంకారం ఉంటుంది కాబట్టి మనం అలర్ట్ చేసి వదిలేయటం తప్ప మనం చేయగలిగింది ఏం లేదు. అందువల్లనే వాళ్ళు అనుకున్న రిజల్ట్స్ రావు. వాళ్ళు ఎప్పుడైనా సరే మాట విని మన విశ్లేషణని అర్థం చేసుకొని డీల్ చేయగలిగితే వాళ్ళకే మేలు జరుగుతుంది. అయితే చాలాసార్లు చాలామంది నిజానికి వింటారు, వినని వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే మనల్ని ఎంగేజ్ చేసేదే ఒక మార్గదర్శకత్వం కోసం, మనకి పబ్లిక్ పల్స్ ఏంటో తెలుసు కాబట్టి, ఆ తెలుసుకునే సామర్థ్యం మనకి ఈ 35 ఏళ్ల జర్నలిజం ఇచ్చింది కాబట్టి వాళ్ళు మనల్ని ఎంగేజ్ చేస్తారు. చాలామంది ఇచ్చిన సూచనలు, సలహాలు, వ్యూహాలను బట్టే వెళ్తుంటారు. కంక్లూడ్ చేసే ముందు అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్ కాసేపు మీరు సరదాగా స్వీకరించడానికి, నవ్వుకోవడానికి కూడా. ప్రపంచంలో ప్రజాస్వామికంగా ఒక కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది భారతదేశంలోని కేరళ. ప్రపంచంలో ప్రజాస్వామికంగా ఒక కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని కోల్పోయింది కూడా కేరళే. బహుశా ఇక కమ్యూనిస్ట్ ప్రభుత్వాలు ఈ దేశంలో రావటం అనేది మనం చూడటం సాధ్యమయ్యే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా? లేదండి, నేను మీ అబ్జర్వేషన్తో నేను ఏకీభవించడం లేదు. నేను బెంగాల్ టూర్లో చేసిన ఒక అబ్జర్వేషన్ ఒకటి ఉంది. ఖచ్చితంగా నెక్స్ట్ 10-15 ఏళ్లలో బెంగాల్లో మళ్ళీ కమ్యూనిజం ప్రభుత్వం ఏర్పడబోతోంది. సో మళ్ళీ ఉపద్రవం రాబోతోంది. ఉపద్రవం అనండి, లేకపోతే మేలు అనండి, అప్పటికున్న పరిస్థితులు. సార్ ఒకటండి, కమ్యూనిస్టులతో ఉండే లాభం ఏంటంటే, సరే వాళ్ళలో అగ్రెసివ్ నేచరు, లేకపోతే దాంట్లో లోటుపాట్లు వదిలేసి. అగ్రెసివ్ నేచర్ అనేది జనరల్గా మనం ప్రొయాక్టివ్ కాంటెక్స్ట్ లో వాడతాం. సరే అగ్రెసివ్ ఓకే, మీరు అంటున్న దాని ప్రకారం ఓకే, గుండాయిజం అంటారు మీరు, ఓకే. అదంతా వదిలేస్తే సార్, కార్మికుల గురించి, ఉద్యోగుల గురించి నిజంగా రోడ్ల మీదకి వచ్చి ఫైట్ చేసే సామర్థ్యం ఉన్న పార్టీలు కమ్యూనిస్ట్ వాళ్ళు. అయితే గ్లోబలైజేషన్ తర్వాత మారిన పరిస్థితుల్లో ఏ ఎంప్లాయీ చూసినా కూడా నోరు మెదపకుండా వచ్చిన జీతం జాలరా నాయనా అని ఉద్యోగ భద్రత లేకుండా బిక్కు బతికే పరిస్థితి. కానీ ఒక ట్రేడ్ యూనియనిజము, ఒక సిద్ధాంతము, ఒక పద్ధతి ప్రకారం వాళ్ళు కార్మికులకి, ఉద్యోగులకి మేలు చేయటం కోసం తప్పించే గుణం ఉన్నవాళ్ళు. అవలక్షణాలు వదిలేయండి, అవలక్షణాలు రావటం వల్ల ప్రజలు బుద్ధి చెప్పారు. కానీ ప్రజల కోసం గొంతెత్తే వాళ్ళు మాత్రం ఇప్పటికీ కమ్యూనిస్టులే. వెస్ట్ బెంగాల్లో ఇప్పుడు మీరు చూసే ఉంటారు, లేటెస్ట్ ఉప ఎన్నికలో 2nd ప్లేస్లోకి వచ్చారు. ఇప్పటిదాకా 2nd ప్లేస్లో కూడా లేడు. మాల్దా జహంగీర్ ఖాన్ కాన్స్టిట్యున్సీలో, అక్కడే ఫాల్టాలో జహంగీర్ ఖాన్ విత్డ్రా అయిన తర్వాత 2nd ప్లేస్లోకి వచ్చారు. నేను బెంగాల్ టూర్ నుంచి రాగానే చెప్పా,
కమ్యూనిజానికి అంటే సార్ ఒకటి ప్రజలకి చాలా మందికి కమ్యూనిజం సిద్ధాంతం ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది, ఇది కాదండి. మన కోసం గొంతెత్తేవాడు, భయపడకుండా రోడ్డు మీదకి వచ్చేవాడు ఎవడైనా ఉంటాడా అని చూస్తారు. ఈ 10 ఏళ్లలో కమ్యూనిజం అక్కడ ఖచ్చితంగా డెవలప్ అయ్యి మళ్ళీ పవర్లోకి వచ్చే అవకాశం అయితే నాకు కనిపించిందండి. అంటే అది రావాలని నువ్వు కోరుకుంటున్నావా అని అంటే ఎందుకంటే గ్రౌండ్లో ఏమంటే మనకి చరిత్రలో జరిగే సంఘటనలు చాలా వరకు మనకు నచ్చవు, వాటిని మనం మార్చలేం. ఎందుకంటే చరిత్ర గజనీ మహమ్మద్ మన మీద దండెత్తడం మనకు నచ్చదు, కానీ ఆ టైంలో మనం లేం. ఇప్పుడు అతను లేడు, గజనీ మహమ్మద్ లేడు. అందువల్ల చరిత్రను చరిత్రగానే చూద్దాం. ఎందుకంటే నచ్చాల్సిన అవసరం లేదండి, చరిత్రలో జరిగే చాలా సంఘటన అదేనండి, అది చరిత్ర. సో భవిష్యత్తులో కూడా అట్లా జరగచ్చు, నేను దాంతో ఏమి విభేదించను. ఇంకోటి వాసు గారు, ఆ బెంగాల్ అబ్జర్వేషన్ ఒకటి చెప్తాను. మతతత్వవాదం సృష్టించిన మమతా బెనర్జీకి చెక్ పెట్టడానికి కమ్యూనిస్టులు అయితే ఇట్లా పెట్టుండేవాళ్ళు కాదండి, బీజేపీ వాళ్ళు కాబట్టి పెట్టగలిగారు. మళ్ళీ బీజేపీ వాళ్ళు సృష్టించే మతోన్వాదాన్ని ఎదుర్కొనే శక్తి నాకు తెలిసి మళ్ళీ మమతా బెనర్జీకి ఉండదు. అక్కడ మళ్ళీ ఆశాకిరణం కమ్యూనిస్టులే అని నాకు అనిపిస్తుంది. అయితే పారిశ్రామికీకరణ కోసం ఈ గవర్నమెంట్ బాగా చేస్తే, ఇప్పుడున్న గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ ఫస్ట్ టైం బెంగాల్లో బీజేపీ గవర్నమెంట్ రావటం ఒక దేశ రాజకీయ చరిత్ర మారిపోయింది. ఇప్పుడు ఒక పద్ధతి ప్రకారం అండి, మరీ ఇస్లామిక్ ఫోబియాతో వ్యవహరించకుండా ఓకే రీజనబుల్ లిమిట్స్ లో ఉండి చేయగలిగితే ఇది ఒక 10-15 బోరు అనుకుంటున్నాం. మీకు వాళ్ళకి ఏదో గణశక్తితో జనశక్తి ఏదో పేపర్ ఉంటుంది అక్కడ కమ్యూనిస్టులకి, దానికి కూడా సువేందు అధికారి ఆయన ఇది ప్రమాణ స్వీకారానికి సంబంధించిన కమర్షియల్ ఇచ్చాడు, అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు. 15 ఏళ్ళు ఆవిడ తాళాలు వేసేసింది. విడిపించడం ఎంత చేశారు. అండ్ ఇంకోటి దాదాపు 700 నుంచి 800 మార్క్సిస్ట్ పార్టీ ఆఫీసులు వీళ్ళ పుణ్యాన్ని మళ్ళీ తెరుచుకున్నాయి. ఒక 50 నుంచి 100 కాంగ్రెస్ పార్టీ ఆఫీసులు తెరుచుకున్నాయి. వాళ్ళు ఓపెన్గా చెప్తున్నారు, ఇది నేనేమి కొత్తగా సృష్టించి చెబుతున్నారు, వాళ్ళు ఓపెన్గా చెప్తున్నారు. వెళ్ళి వీళ్ళు ఆఫీసులనే కబ్జా పెట్టి బోర్డులు ఇసిరేస్తే మళ్ళీ వెళ్ళి వాళ్ళ ఆఫీసులో వాళ్ళు తెచ్చుకోగలిగారు. ఇన్ దట్ వే వీళ్ళు కొంత డెమోక్రటిక్గానే ఉండాలి. ఎందుకంటే సువేందు అధికారికి ఇంకో ఛాలెంజ్ ఉంది అని నేను అనుకుంటున్నా. 2028 సార్వత్రిక ఎన్నికలకి ప్రూవ్ చేసుకోవాలి అతను. ఇప్పుడంటే మమతా బెనర్జీ మీద వ్యతిరేకతతో కొట్టుకొచ్చారనే వాళ్ళు మాటలకి బలం ఉంటే ఉండొచ్చు కాక, ఈ లోపల మీరు అన్నారు చూసారు ఇండస్ట్రియలైజేషన్ 13.5 అంటే జీడిపి ఎప్పుడు స్వాతంత్రం వచ్చినప్పుడు వెస్ట్ బెంగాల్, ఇవాళ ఎంత అండి 2.5. మళ్ళీ అక్కడ దాకా తీసుకెళ్లాలన్న తపన అయితే ఈ ప్రభుత్వంలో కనిపిస్తుంది. అవునండి. అయితే అక్కడ ఇంకోటి ప్రజలు అనుకుంటుంది కూడా ఒకటి, సిన్సియర్గా బుద్ధదేవ్ భట్టాచార్య గారు చేసిన ఎఫర్ట్స్ ఇండస్ట్రియలైజేషన్ కోసం దాన్ని ప్రజలలో రెచ్చగొట్టి మమతా బెనర్జీ ఫాయిదా తీసుకుంది. కానీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ చేసేది కూడా ఇండస్ట్రియలైజేషన్ చేస్తుంది. ఈ క్రమంలో ప్రజలు గుర్తెరిగారని నేను అనుకుంటాను. ఒకటేనండి, ఇప్పుడు పూర్తిగా ఒక బ్యూటిఫుల్ ల్యాండ్ పూర్తిగా మతమయమైందండి. అక్కడ హిందూ కన్సాలిడేషన్ వల్లనే గెలిచారు. అక్కడ ముస్లిం ఎంఫసిస్ వల్ల గెలిచారు. అది ఓకే, వాళ్ళ సిద్ధాంతాలు కొంతవరకు పక్కన పెట్టి నిజంగా ఇండస్ట్రియలైజేషన్ చేయడం అవసరం ఉంది. అదే సమయంలో ఈ కమ్యూనిస్టులు కూడా వర్తమాన రాజకీయాలు సామాజిక పరిస్థితులకు అనుగుణంగా తమను తాము పునర్నిర్వచించుకొని మెలిగితే నెక్స్ట్ వీళ్ళే ఉంటారు సెకండ్ ప్లేస్లో. అట్లా కష్టపడుతుంటే 10-15 ఏళ్ళకి మళ్ళీ ఒక అధికారం వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చరిత్ర పునరావృతం అవుతుందండి. చైనాయే మారిందండి, వీళ్ళు ఎందుకు మారరు? నేను అనుకుంటున్నాను కమ్యూనిజం చనిపోయింది, అదంతా అది నాకు అక్కడ చనిపోయింది బతికిందనే మాటల్లోకి నేను వెళ్ళను. కానీ మార్చుకోవాలి, పునర్నిర్వచించుకోవాలా ఈ అవలక్షణాలు. ఆ రోజు కార్ల్ మార్క్స్ కానీ లెనిన్ కానీ వాళ్ళందరూ డెంగ్ జియాపింగ్ కానీ వాళ్ళు రాసుకుంటే ఆ రోజున పరిస్థితులు వాళ్ళకి. సో ఇవాళ ఉన్న పరిస్థితులు వేరు కదా. గ్లోబలైజేషన్ దిశగా చైనా అడుగులేస్తూ సూపర్ పవర్గా ఎదుగుతున్నప్పుడు అంతకన్నా క్యాపిటలిస్ట్ కంట్రీ ఇంకోటి ఉందా ప్రపంచంలో? అమెరికాని మించిన క్యాపిటలిజం అక్కడ ఉంది, పేరుకి కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వం. సో వీళ్ళు మారుతారా, లేకపోతే ఒక 50-60 ఏళ్ళ క్రితమే అక్కడే ఆగిపోయారా? అంటే మీరు నోటీస్ చేశారు కదా, చాలా మంది కమ్యూనిస్ట్ లీడర్స్తో మాట్లాడారు కదా, ఏమన్నా మార్పు? అంటే మారటం అనేది ఇప్పుడు నేను అనుకోవటం కొద్ది చర్నింగ్ అయితే స్టార్ట్ అయిందండి. ఇది వాళ్ళకి జీవన్ మరణ సమస్య. అక్కడ మారటం అంటే మారాల్సిందే ఇప్పుడు. ఎందుకంటే బీజేపీని ఎదుర్కొనాలా. ఓకే, మమతా బెనర్జీ పోయిన తర్వాత ఒక అవకాశం కనిపించింది వాళ్ళకి. సో మారటానికి ఆస్కారమే ఉంది.
అయితే ఒకటి, ఇప్పటికీ అన్ని మతాలకు సంబంధించింది కూడా ఎప్పటివో సిద్ధాంతాలు పట్టుకొని వర్తమానంతో సంబంధం లేకుండా పాటించడం వల్ల వస్తున్న సమస్యలు ఈవెన్ ముస్లిమ్స్ అయినా హిందువులైనా అట్లా కాకుండా డెవలప్మెంట్ ఓరియంటేషన్ ఉంటే తప్ప, ఇప్పుడు చూడండి బెంగాల్ కరువు వల్ల ఎంతమంది చనిపోయారు. ఇప్పుడు ఇప్పుడు అక్కడ పరిశ్రమలు లేకపోవడం వల్ల యువకులు ఎక్కడ పోయినా, అసలు ఇంకొక చిన్న అబ్జర్వేషన్ ఉందండి నాకు, బెంగాల్లో రాజకీయ పరిస్థితుల వల్ల మనం కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. ఎందుకో తెలుసా అండి, బెంగాల్ వాళ్ళు సహజంగా కొద్దిగా గొప్ప చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఉద్యోగాలు లేక ఏం చేస్తారంటే ఇక్కడికి వచ్చేస్తారు. మీడియా మొత్తం చూడండి, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో మొత్తం బెంగాల్ వాళ్ళు ఉంటారు. మనం పని చేయాల్సిన చోట కూడా, అంటే మనం ఉండాల్సిన చోట కూడా వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఉండి ఇంకొక పని చేస్తారు. వాళ్ళకి అక్కడ ఉద్యోగాలు లేవు కాబట్టి వాళ్ళ మనుషులు తీసుకొస్తుంటారు. ప్రతి చోట, ప్రతి విద్యా సంస్థల్లో, మీడియా హౌసుల్లో, కార్పొరేట్స్లో మొత్తం బెంగాల్ లాబీస్ ఉన్నాయండి. అంటే తప్పని అంట్లా, మనకు కూడా అది కష్టమే. బెంగాల్లో అభివృద్ధి చెంది పరిశ్రమలు ఉంటే అక్కడ వాళ్ళు అక్కడే ఉంటారు, ఎక్కడ వాళ్ళు అక్కడ ఉంటారు. అక్కడ చదువు అంటే మీద వలస తప్పేం కాదు, కానీ తెలియకుండా మనకు జరుగుతున్న అన్యాయం అది. అందుకే బెంగాల్ శ్రేయస్సుని మనందరం కూడా ఆశించాలి. బెంగాల్ మీద ఫోకస్ పెట్టాలి. బెంగాల్కి సపోర్ట్ కూడా అన్ని ఇవ్వాలి, వైపుల నుంచి రావాలి. కేంద్ర ప్రభుత్వం మ్యాక్సిమం, ప్రైమ్ మినిస్టర్ కూడా ఒక డైరెక్షన్ ఇచ్చారట, బెంగాల్ నుంచి వచ్చిన రిక్వైర్మెంట్స్కి సంబంధించిన ప్రతిపాదనలు ఏవి ఆపద్దు, ఇమీడియట్గా ఫోకస్ చేయండి. ఇండస్ట్రియలైజేషన్ కావచ్చు, డెవలప్మెంట్ కావచ్చు, ఇవన్నీ లేవు, 50-60 ఏళ్ళుగా అక్కడ లేవు. సో ఫోకస్ పెట్టి దాన్ని, అది బెంగాల్ వెనకటికో సేయింగ్ ఉండేది, రేపు మనం ఆలోచించేది బెంగాల్ ఇవాళే ఆలోచిస్తుందని. వాళ్ళు అలాంటి రోజులు రావాలని కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.